అగ్గువ 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 రారా 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 10 రూపాయలకే కిలో 10 రూపాయలకే కిలో అని ఈ రకంగా కూరగాయల మార్కెట్లల్లో రైతు బజార్లల్లో వ్యాపారస్తులు కూతలు పెట్టి అమ్ముకోవంగా చూసినాం. కానీ పెద్దపల్లి కూరగాయల మార్కెట్లల్లో జీడికంటి పలారములు రారు అని కూతబెట్టినట్టుగా ఉత్త పుణ్యానికి కూరగాయలు పంచుతున్నారు నువ్వులా. ఒరి ఇది ఎక్కడి సంగతి, ఉత్త పుణ్యానికి కూరగాయలు పంచుడేంది ఏం కదా అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. గాడికే వస్తున్న జర్ర సైసుర్రి. ఇక మరి పెద్దపల్లి కూరగాయల మార్కెట్లట హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకు మధ్య తగ్గ పోరు లడాయి నడుస్తుందట. ఇక మరి హోల్సేల్ వ్యాపారులు రిటైల్కే కూరగాయలు అమ్మి పాడు చేస్తున్నారట. అమ్మ, ఇక మేము రిటైల్ వ్యాపారస్తులు ఉండి ఏం సకదానము, మా నోట్ల మట్టి కొడుతుర్రు, మా పొట్ట మీద కొడుతుర్రు ఈ హోల్సేల్ వ్యాపారస్తులు అని ఇక ఈ రకంగా ఒక రైతులు ముని పాడైపోరు మార్కెట్లో తీసుకొచ్చి ఇక చూడరు ఎట్లా పలారవలో పంచిపోతున్నారు కూరగాయలు. ఇక మరి మన జనాలు తక్కువ వల్ల నాకు 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 అని తేనెటీగలలో ఎగబడి ఈ రకంగా కూరగాయలు తీసుకొని పోతుర్రులా. వరకుండా వీడికి వచ్చే ఆఖరికి వస్తారు కల్లా రిటైల్ వ్యాపారుల కథ. దీనికి అన్న వేసుకున్నాను.